ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. అనరులకే ప్రభుత్వ పథకాలు, పలుకుబడి ఉన్న వాళ్లకే పనులు. ఇది తెలంగాణలోని చాలా ఏరియాస్లో కనిపిస్తున్న దారుణమైన నిజం. నిస్సహాయులకు చేయూత అందించేవారు లేరు అనడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన చిన్నారి జీవితమే దీనికి నిలువెత్తు నిదర్శనం. సారు, పెన్షన్ ఇప్పించండి సారు అంటూ ఓ దివ్యాంగురాలి తల్లి బిగ్ టీవీ ద్వారా అధికారులను వేడుకుంటున్నారు. పుట్టుకతోనే మూగ అంగవైకల్యంతో చిన్నారి నందిని గత 14 ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. పిలవటానికి మాట రాక, కదలటానికి కాళ్లు రాక ఆమె పడుతున్న ఇబ్బంది వర్ణనాతీతం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటంతో తల్లి లక్ష్మే సర్వస్వమైంది. రోజు కూలికి వెళితే తప్ప ఆ పూట గడవని పరిస్థితి. ఓ వైపు బిడ్డ వైకల్యం, మరోవైపు మరో 2 బిడ్డల బాధ్యత. వీటితో పాటు రోజు రోజుకు పెరిగిపోతున్న వైద్య ఖర్చుల భారం ఆ తల్లి నడుము విరిచేస్తున్నాయి. దేశానికి నందినికి ప్రభుత్వం నుంచి వికలాంగ పెన్షన్ అందాల్సింది. కానీ సదరం సర్టిఫికేట్ లేదన్న కారణంతో ఏళ్లుగా ఈ చిన్నారికి పెన్షన్ దక్కటం లేదు. ఇటు భర్తను కోల్పోయి ఒంటరైన తల్లికి వితంతు పెన్షన్ కూడా అందుతుందా అంటే అదీ లేదు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కట్లేదు. వీటికి తోడు వారు నివసిస్తున్న 25 ఏళ్ల నాటి పాత ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షమొస్తే చాలు పైకప్పు వర్షపు నీటితో కారిపోతుంది. ఆ గోడలు ఎప్పుడు కూలి తమపై పడతాయోనని ఆ తల్లి కంటి మీద కొనుకు లేకుండా కాలం వెళ్లదిస్తోంది. ఇల్లు చూస్తే ఇల్లు రావట్లేదు, ఈ పిల్లకి పెన్షన్ రావట్లేదు, మాకు నా భర్త కూడా లేడు, మా అమ్మకుడు, పిల్లలు 3 పిల్లలు వేసుకొని బతుకుతున్నా, రోజు కూలి పని వెళ్తున్నా. నేను మూగబోయిన ఆ చిన్నారి నవ్వులు, ఆ తల్లి నిస్సహాయత మన వ్యవస్థకు కనిపించలేదా? నిబంధనల పేరుతో నిరుపేద కుటుంబానికి సాయం ఆపేయటం న్యాయమేనా? నందినికి వెంటనే సదరం సర్టిఫికేట్ మంజూరు చేసి వికలాంగ పెన్షన్ ఇప్పించాలి. ఆ కుటుంబానికి అందాల్సిన సాయం అందించాలి. Big TV, without fear or favor.